నార్మల్‌గా టోకెన్ ఏసుకొని తీసుకెళ్ళడం జూశాను. లేదు అనంటే మన తాడుతోటి కట్టుకొని గూడా తీసుకెళ్ళడం జూశాను గానీ, నేను ఫస్ట్ టైమ్ జూస్తున్నాను ఔటర్ రింగ్ రోడ్ పైన. ఒక బడా దోస్త్ బండి ఇంకో బడా దోస్తుని రివర్స్‌లో కట్టేసుకొని లాగేసుకెళ్తుంది. ఇదేదో బానే అనిపిచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఈరోజొచ్చేసి మనం మేడ్చల్ ఎళ్తున్నాం అనమాట. హైదరాబాద్ కిరాయి ఎళ్తున్నా. ఇదేంటంటే మనకొక 3 పాయింట్లు ఇచ్చాను లోడింగ్ పాయింట్లు. ఎక్కడెక్కడ అంటే ఒకటేమో దుగ్గొండి, 2 నర్సంపేట, 3 గూడూరు అనమాట. కాకపోతే ఏందంటే మళ్ళీ ఎనకాలకే రావాలి. ఎనకాలకంటే దుగ్గొండి సైడే వచ్చేసి మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో, నేనేం చేశానంటే ఫస్ట్ నర్సంపేట, గూడూరు ఏసుకొని వచ్చి లోడ్ ఏసుకొని ఇదంతా తిరగడం ఎందుకు, మళ్ళీ దుగ్గొండిలో ఏసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఫస్ట్ నర్సంపేటకెళ్ళాను. నర్సంపేటలో లోడ్ చేసేసి మళ్ళీ మనకి మనతోటి ఒక సార్ వస్తాడనమాట గూడూరుకి. ఆ సార్ కూడా వచ్చిండు. ఈ సార్‌ని మీరు ఇదివరకు కూడా చూసుంటారు. ఎందుకు అనంటే మన చిన్న బండి ఖరాబ్ అయిన రోజు ఇల్లందు పోతున్నా ఆ రోజు. ఇల్లందు పోయే రోజు ఖరాబ్ అయిందనమాట. ఆ రోజు కూడా నాతోటి సారే ఉన్నాడు. సార్ నేను వెళ్తుంటేనే నర్సంపేట దాటగానే ఖానాపూర్ మధ్యలో ఖరాబ్ అయిపోయిందనమాట. ఫుల్ రేజ్ అయిపోయి బండి ఆగిపోయింది. సార్ కూడా చాలా భయపడ్డాడు. గూడూరులో ఏసేసుకొని వచ్చేసి దుగ్గొండికొచ్చాను. దుగ్గొండిలో అయితే పూర్తిగా ఇక్కడ అమలోళ్ళు లేరు. ఇక్కడ ఏందంటే 20 బ్యాగులే ఎయ్యాలి. కాకపోతే ఏందంటే లేట్ అయితదంట అమలోళ్ళు అంటే నాకు అప్పటికే లేట్ అయిపోయింది. సరే నువ్వే ఏసుకో, నేను అమలు చార్జ్ ఇస్తలే అని చెప్పేసి ఆ ఫర్టిలైజర్ షాప్ ఓనర్ అంటే, సరే మనకు టైం సేఫ్ అవ్వాలి ఫస్టు. సరే మనీ వస్తున్నాయి, రెండోది టైం సేఫ్ అయితుందని చెప్పేసి ఓకే చెప్పి నేనే ఏసుకున్నాను. తాడైతే కట్టేసుకున్నాను. అందుకే వీడియో తీయలేకపోయినా. నేను రెగ్యులర్ కొట్టించే బంకే అనమాట ఇది. జియో బంక్ మీకు తెలుసు కదండీ. ఇక్కడ ధర్మారం ఎంట్రన్స్‌లో అనమాట. వరంగల్ ఎంట్రన్స్‌లో 3260 రూపాయలైతే కొట్టించినాను. నార్మల్‌గా మనకు 200, 400 ప్లస్ ఇవి ఎక్స్ట్రా 80 అయితే 480 కిలోమీటర్స్ వరకు వస్తదనమాట. వరంగల్ ఎంటర్ అయితున్నా. యాక్చువల్‌గా మనము వరంగల్ నుంచి రాకుంటే బాగుండు. ఏందంటే దుగ్గొండికి వెళ్ళాం కదా. దుగ్గొండి నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ వేస్తే హైవే రోడ్ ఎక్కుతాం అనమాట. వరంగల్ హైవే రోడ్డు ములుగు టు హైవే రోడ్డు అనమాట హైదరాబాద్‌కి. అక్కడ ఇక్కడ మహమ్మద్ గౌస్పల్లి దగ్గర కనుక రోడ్డు ఎక్కితే జస్ట్ 8 కిలోమీటర్స్ దుగ్గొండి నుంచి 8 కిలోమీటర్స్ వెళ్తే కరెక్ట్ హైవే ఎక్కుతుంటిమి. హైవే ఎక్కితే నాన్ స్టాప్‌గా మనకు వరంగల్ సిటీ టచ్ కాకపోతుండే అనమాట. కాకపోతే ఇప్పుడు ఏందంటే సార్ టూ వీలర్ గిన్వాయిలో పెట్టి రావడం వల్ల సార్‌ని దింపడం కోసమైనా మనం రివర్స్ రావాల్సి వచ్చింది 10 కిలోమీటర్లు. అంటే 10 కిలోమీటర్లే రివర్స్ వచ్చేది. కానీ ఈ సిటీని అవాయిడ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట దుగ్గొండి అట్లా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే. కాకపోతే ఏందంటే సార్ కోసం ఇటు వచ్చేసి గిన్వాయిలు దింపేసి ఇక మళ్ళీ వెనకకి వెళ్తే మళ్ళీ 10 కిలోమీటర్లు ఏందని చెప్పేసి వరంగల్ సిటీలోకి వెళ్ళి అయితే వెళ్తున్నా. ఇక బైపాస్ నుంచి వెళ్తున్నా. ఇక చూడండి మీకు కనిపిస్తుందా ఆ ఫ్లైఓవర్. యాక్చువల్‌గా ఆ ఫ్లైఓవర్ మీకెళ్ళి సీదా వెళ్ళిపోవచ్చు మనం. ఎక్కడ మహమ్మద్ గౌస్పల్లి పైన హైవే ఎక్కితే అదే రోడ్ అనమాట. కాకపోతే ఒక టోల్ గేట్ ఎక్కువ తాకుతుంది కానీ సిటీతో టచ్ ఉండదు మనకు. వరంగల్ ఎంటర్ కాకపోతుంటే ఇప్పుడు వరంగల్ హన్మకొండ, మడికొండ ఇవన్నీ తిరగాల్సి వస్తుంది. అంటే ఇటే ఒక 3 కిలోమీటర్లు తక్కువ వస్తుంది. కానీ సిటీలోకి వెళ్తున్నాం. ట్రాఫిక్ అది ఇదంతా అదంతా రిస్క్ తీసుకోవాలన్నమాట. కాకపోతే ఏంటంటే సార్ కోసం వచ్చాము. అయినా నో ప్రాబ్లం వెళ్తున్నాను. ఇది కర్ణాపురం అనమాట. కర్ణాపురం దగ్గర హైదరాబాద్ హైవే అయితే ఎక్కిస్తున్నా. ఇక్కడికి వెళ్ళి కరెక్ట్గా మన డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 140-145 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మేడ్చల్ కదా. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా హైదరాబాద్ మనకు 170 ప్లస్ అదైతే మనకు 195-198 వస్తుంది. ఆల్మోస్ట్ మనం కాచిపేట దాటాము, మడికొండ దాటాము కాబట్టి 140-145 ఇస్తుంది అంతే. ఆ వెనకాల నుంచి అనమాట నేను చూపించాను అందుకే చూడండి. ఆ వెనక హైవే రోడ్ ఎక్కితే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తుంటే అనుకోరాదు. ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందు రీచ్ అయిపోయేటోళ్ళం. కిరాయికి అయితే వెళ్తున్నాను కానీ దోలు తీరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నార్మల్గా నిన్న కాళేశ్వరం వేచేసరికి నైట్ అయిపోయింది. మళ్ళీ పొద్దున ఎర్లీ మార్నింగే చిన్న బండికి మిర్చి బత్తాలు ఉండే, మిర్చి బ్యాగులు అవి లోడ్ చేసి వేరే మా అన్న కొడుకున్నాడు. అరే ఒకసారి వరంగల్ దింపేసినారా, కొంచెం నాకు వీలు కాదు, పొద్దున్నే ఇప్పుడు హైదరాబాద్కి లోడ్ చేసుకోవాలరా బండి అంటే సరే వాడు వెళ్ళేసి వచ్చాడు. నేను 8 గంటలకు స్టార్ట్ చేసిన లోడింగ్ అనేది. 3 పాయింట్లు మీకు చూపించాను కదా. ఆ 3 పాయింట్లలో లోడ్ చేసుకొని అంతా అయిపోయేసరికి 12:30 అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 అవుతుంది. వరంగల్ టు హైవే రోడ్డు మీద ఉన్నా. కానీ సరే కిరాయి వస్తుంది పర్లేదు. కానీ ఈరోజు ఏమో హైదరాబాద్కి పోయినా, నిన్న కాళేశ్వరం పోయింటిని.
మొన్ననేమో మేడారం పోయినాను. అంత ముందు రోజు ఒక లోకల్ కిరాయి అంటే చిన్న బండికి చూసుకున్నా. అంత ముందు రోజు కూడా మేడారం కిరాయి అంటే 15th రోజు మన చిన్న బండి అయితే బయటికి తీసుకొచ్చా. 16th రోజు మేడారంకు చిన్న బండి పోయాను. 17th రోజు కూడా చిన్న బండి చిన్న లోకల్ కిరాయి అంటే లోకల్ కిరాయి వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజు నుంచి 18th నుంచి నాన్ స్టాప్ అవుతుంది. సరే ఓకే, కిరాయిలు వస్తే పర్లేదు, మంచిగానే, మనకే బెటరు. కాకపోతే ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనకు రెగ్యులర్ చెప్పేవాళ్ళే, రాను అనలేను. మళ్ళీ రేపు ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ 2 అవుతుంది, నేను వెళ్ళేసరికి 6 అవుతుంది కావచ్చు. మేడ్చల్కి పోవాలి కదా, కానీ కంపల్సరీ అన్లోడ్ చేయించాలి. అన్న రిక్వెస్ట్ చేసైనా చేయించాలి. ఎందుకంటే రేపు పొద్దున్నే ఐలోనికి కొమరవెల్లికి కిరాయి ఒప్పుకున్నాను అనమాట. కంపల్సరీ పొద్దున 5 గంటలకి బండి పెట్టాలి వాళ్ళ దగ్గర. చూడాలి మరి ఏం జరుగుతుంది ఎట్లా అనేది. కాకపోతే ఒకవేళ అన్లోడ్ చేయనన్నా కూడా నేనైనా చేసి రావాల్సిందే కంపల్సరీ, ఎందుకంటే ఒప్పుకున్నాను కాబట్టి. అయితే ఇక్కడ నార్మల్గా మనకు 480 కిలోమీటర్లు అవుతుంది మొత్తం ఓవరాల్గా లెక్కేసిన నేను. మన సీడ్ రెగ్యులర్ సీడే కాబట్టి కంపల్సరీ రిటర్న్ సీడ్ అనమాట. కంపల్సరీ మనమే వేసుకపోవాలంటే, మనం అంటే తీసుకొచ్చింది మనమే కాబట్టి కొంచెం ఎంతో కొంత మన మీద కూడా బాధ్యత ఉంటుంది. మనకి యావరేజ్గా లెక్కేసినా కూడా మనకు 160 కిలోమీటర్స్ దాటి ఉంటుంది కాబట్టి 23తో క్యాలిక్యులేట్ చేసినా కూడా 23తో క్యాలిక్యులేట్ చేసినా కూడా అప్రాక్సిమేట్లీ 11,000 అట్లా వస్తుంది. కాకపోతే మనకి ఈ కిరాయిలో మాత్రం 9,500 పడ్డాయి. అంటే బ్యాగ్ లెక్క గన్ని లెక్క ఇస్తారన్నమాట. సీడ్ నుంచి వేసుకొస్తేనేమో, అక్కడి నుంచి వేసుకొస్తేనేమో కిరాయి పర్పస్ వస్తుంది. కిలోమీటర్ల బట్టి మనం కిరాయి అడుగుతాం, దాన్ని బట్టి ఇస్తారు. ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ నుంచి మాత్రం ఎన్ని బ్యాగులు మిగిలితే అన్ని బ్యాగులు గన్నీలు అంటారు, గన్నీల పర్పస్లో ఇస్తారు, గన్నీల పరంగా ఇస్తారు. సో మనకి మొత్తం మీద కూడా 95 గన్నీలు పడ్డాయి. సో 9,500 మాత్రమే మనకు కిరాయి వస్తుంది. ఒక 1,500 అయితే మనం ఈ విషయంలో లాస్ అయినట్టే. కాకపోతే రెగ్యులర్ చెప్పే కిరాయి కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని ఆలోచించకూడదు. అందుకే వెళ్ళనైతే వెళ్తున్నా. ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. కొమ్మాల టోల్ గేట్ అండి ఇది 120 రూపీస్ కట్ అవుతాయండి మనకైతే నార్మల్గా. కాకపోతే ఏంటంటే ఫాస్ట్ అంటే రెగ్యులర్గా హైవే వాళ్ళు తిరిగే పైన ఉంటాయి. అంటే రెగ్యులర్గా అంటే ఖచ్చితంగా 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి హైవే ఎక్కుతాము పోతాము, 2 డేస్కి ఒకసారి అనే వాళ్ళు మాత్రం మంత్లీ పాస్ లాగా ఉంది ఫాస్టాగ్, అది తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఇంకా ఓన్ ప్లేట్ ఉన్న బండ్లకైతే అంటే నార్మల్గా ట్యాక్సీ లాగా నడుపుకుంటారు కదా ఓన్ ప్లేట్లు, వాళ్ళకైతే ఇంకా చాలా ఫెసిలిటీ ఉంది. 2,000-3,000కి ఫాస్టాగ్ ఇస్తారు. 200 రౌండ్స్ కొట్టవచ్చు, 200 రైడ్స్ కొట్టవచ్చు నార్మల్గా. అది చాలా బెటరు. కాకపోతే మనకు కాదులే, మనం ట్రాలీ వాళ్ళం, ట్యాక్స్ ప్లేట్లం కాబట్టి తప్పదనుకోండి. ఇక్కడ వచ్చేసి 120 రూపీస్ కట్ అయిపోతాయి. ఖచ్చితంగా ఫాస్టాగ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే 200 తీసుకుంటారు, లేకపోతే అమౌంట్ అయితే 220 తీసుకుంటారు. అప్పుడు క్యాష్ అప్పుడైతే 220 ఉంటుండే, మళ్ళీ రిటర్న్లో కూడా 220 పడుతుంది. చాలా చాలా హెవీగా ఉంటుంది. సో కంపల్సరీ ఫాస్టాగ్ అయితే రీఛార్జ్ చేసుకునే ఉండండి ముందే. ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా ఫేస్ చేసింది, నా చిన్న బండి ఒక 45 డేస్ ఎక్కడే ఉంది కదా, అది మైనస్ బ్యాలెన్స్ ఉంది, -60 రూపీస్ ఉండే. సరే మనం వెళ్ళట్లే కదా, వెళ్ళినప్పుడు చేద్దామని అనుకున్నా. మనం మేడారం వెళ్తున్నప్పుడు ఒక 2 అవర్స్ ముందు నేను ఒక 150 రూపీస్ రీఛార్జ్ చేశా. కాకపోతే ఏంటంటే ఫాస్టాగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ లేదని చూపించింది. బ్లాక్లో పడింది, లాక్ పడింది అని అంటే, నేను కొంచెం రైట్ సైడ్లో చూడండి ఒక టెంపుల్ చాలా బాగుంటుంది ఇది. ఈ టెంపుల్ అందుకనే వీడియో తీశాను మీకు చెప్తామని. కాకపోతే మనం ఇంకో మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో అక్కడికి వెళ్ళేసరికి లాక్లో పడింది, సారీ క్యాష్ కట్టాలి అని చెప్పారు. అంటే 80 రూపీస్ తీసుకున్నాడు. నార్మల్గా అయితే ఫాస్టాగ్ 40 రూపీసే పడుతుంటుంది. ఎక్కడ మన జంగాలపల్లి దాటిన తర్వాత మేడారం రూట్లో జవహర్లాల్ నెహ్రూ టోల్ ప్లాజా అని ఉంటుంది. నాకు కొంచెం ఓవర్ అనిపించింది. తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. అక్కడికి పోయిన తర్వాత సరే అన్బ్లాక్ చేసుకోవాలి కదా ఇప్పటికైనా, మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇబ్బంది కదా అని చెప్పేసి, మైనస్లో ఉన్నప్పుడు ఒక 24 అవర్స్ ముందు రీఛార్జ్ చేసుకోవాలంట. రీఛార్జ్ చేసుకుంటే అది అనేది యాక్టివ్లో ఉంటుందంట. సో మనకు అది తెలియక చేసేసిన. కాకపోతే ఏంటంటే మనకు వచ్చేటప్పుడు కూడా కట్ అవుతుందా కట్ కాదా, మళ్ళీ మనీ పే చేయాల్సి ఉంటుందా అని కొంచెం డౌట్ పడ్డా, కానీ మనీ పే చేయాల్సిన అవసరం ఏం రాలేదు. అందులోకి వెళ్ళే మైనస్ అయిపోయినాయి, 40 రూపీస్ కట్ అయింది.
అదే మనకు ఫాస్టాగ్ కట్ అయ్యి ఉంటే 40+20 60 తోటి అయిపోతుండే. ఇప్పుడు మనం అవి 80, 40 120 కట్టాల్సి వచ్చింది. అందుకే చెప్తున్నాను. ఒకవేళ ఫాస్టాగ్ చాలా రోజులైతుంది యూజ్ చేయకుండా, లేకపోతే మైనస్ బ్యాలెన్స్ ఉన్నా మినిమమ్ అయితే మెయింటైన్ చేయండి. చూస్తుండగానే సెకండ్ టోల్ ప్లాజా కూడా వచ్చేసాం. ఇది భువనగిరి టోల్ ప్లాజా. ఇక్కడికి వచ్చేసి మనకు 110 రూపీస్ కట్ అవుతాయండి. రిటర్న్లో ఏమో 55 కట్ అవుతుంది. మనం ఆల్మోస్ట్ 24 అవర్స్ లోపే వస్తాం కాబట్టి. హైదరాబాద్ యాదాద్రి టోల్వే, మనం నార్మల్గా అయితే భువనగిరి టోల్ గేట్ అని మేము అని అంటాం. ఇక్కడ రిసీవర్ కొంచెం లేట్ ఉంది. ఆ కార్ అతనికి లేట్గానే రిసీవ్ చేసుకుంది. సెన్సార్ అనేది మనకు లేట్గానే రిసీవ్ చేసుకుంది. చూడండి, మనకు కూడా ఫాస్ట్గా అయితే ఏం కాలేదు, కొంచెం టైం పట్టింది. ఇక్కడ చూడండి, నార్మల్గా ఫోన్లో అంత క్లారిటీగా అనిపించట్లేదు కానీ నార్మల్గా నేను దగ్గరికి వెళ్ళా కూడా కొంచెం తీశాను. ఇది మనకు ఔటర్ రింగ్ రోడ్కి ఒక 2 కిలోమీటర్స్ వచ్చామనగా చూడండి, అది ఆ గుట్టనే మొత్తం సాఫ్ చేసేస్తారు అన్నట్టు. అంటే నార్మల్గా రియల్ ఎస్టేట్ కోసమా, లేకపోతే సిటీలలో మట్టి కూడా దొరకదు కదా, మట్టి కోసమా లేకపోతే కంకర కోసమా తెలియదు కానీ పైన మంచి మంచి సిసి రోడ్లు పోసిన్నాయి. మంచి మంచి చూడండి, రోడ్లే వేసిండే. అది చూస్తే గుట్ట కానీ రోడ్లు వేసి ఉన్నాయి. నార్మల్గా కొంచెం స్క్రాప్ అయినట్టే కనబడుతుంది. దందా అయిందనేది మనకు తెలియదు. ఇక్కడ వచ్చేసి మంచి రింగ్ సర్కిల్ పడుతుందంట. అంటే సిగ్నల్ పాయింట్ మంచి సర్కిల్. ఇది ఏంటంటే హైవే రోడ్ ఎక్కడానికి ముందు రైట్ సైడ్ పోతేనేమో గట్కేసర్ సిటీ అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఏమో నార్మల్ సర్వీస్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఇక్కడ మనం అదే మనకు కనిపించేది అదే ఔటర్ రింగ్ రోడ్. పైకి ఎక్కడమే ఇక మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. హైవే రోడ్లలో మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి ఎవరైనా కూడా. ఎందుకనంటే ఏదైనా బండిని ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ, మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఇండికేటర్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేకపోతే ఏంటంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే నార్మల్గా చాలా స్పీడ్గా వస్తుంటాయి కదా హైవే రోడ్ పైన వెహికల్స్. సో కంపల్సరీ సింబల్స్ అయితే వాడండి. ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా కొంచెం ఆ టోల్ గేట్ దాటగానే పైకి ఎక్కుతున్నప్పుడు కానీ, అంటే దిగుతున్నప్పుడు అంటే పెద్ద పరిశాన ఏమి ఉండదు. ఎందుకంటే జస్ట్ యూటర్న్ తీసుకొని రావచ్చు, మనకు ప్రాబ్లం ఉండదు. కానీ ఔటర్ రింగ్ రోడ్ పైన యూటర్న్ తీసుకోవడానికి ఉండదు. సో ఎక్కేటప్పుడే మనం ఎటు వెళ్ళాలి అని కరెక్ట్గా చూసుకొని లేదా మ్యాప్లో చూసుకొని ఎక్కాలి. ఒకవేళ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నేను రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. నార్మల్గా రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాను అనుకో, మళ్ళీ 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వరకు ఎగ్జిట్ ఉండదు. మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ టోల్ గేట్ ఎక్కాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాల్సి ఉంటుంది. అంటే ఒక 15 కిలోమీటర్లు ప్లస్ 30 కిలోమీటర్లు వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం చూసుకుంటూ మ్యాప్ చూసుకుంటూ కొంచెం ఎక్కాలి. ఔటర్ రింగ్ రోడ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి ఫస్ట్ వాళ్ళకి. ఇది మీకు ముందు డెమోలాగా చూపించాను చూడండి, నాకు ఏదో బాగా అనిపించింది. నార్మల్గా అయితే ఇప్పుడు వచ్చే బండ్లు సెన్సార్ బండ్లు అండి. అంటే నార్మల్గా బ్రేక్స్ అనేటివి రావు. ఏది బండి ఇంజన్ ఆన్లో ఉంటే మాత్రమే బ్రేక్స్ వస్తాయి. నార్మల్గా టోకెన్ వేసి తీసుకెళ్తే నో ప్రాబ్లం. అది వెహికల్ నార్మల్ ముందు టైర్ లేపి తీసుకెళ్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే తాడు కట్టి తీసుకుపోతున్నాం అనుకో, ముందు బండి బ్రేక్ కొట్టగానే వెనకాల బండి సడన్గా బ్రేక్ పడదు. బ్రేక్స్ కూడా పనిచేయవు అనమాట. స్టీరింగ్ కూడా పవర్ స్టీరింగ్స్ ఉంటాయి కాబట్టి స్టీరింగ్ కూడా సరిగ్గా పనిచేయదు. స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎట్లయినా కొంచెం రిస్క్తో కూడుకున్న పని ఇప్పుడు వచ్చే సెన్సార్ బండ్లకి. సో ఈ ప్లాన్ బాగానే అనిపించింది నాకు. రివర్స్లో దగ్గరికి కట్టుకున్నారనమాట. సేమ్ ఉన్నాయి బండ్లు రెండు కూడా. అటు ఇటు దగ్గరికి కట్టుకొని ఆ బండి బ్రేక్ వేస్తే ఈ బండి ఆగిపోతుంది ఆటోమేటిక్గా. వెనకాల బండిలో కూడా డ్రైవర్ ఉన్నారు. అంటే జస్ట్ ఏం చేయట్లేదు, ఉత్తగా కూర్చొని ఉన్నారు అనమాట. ఇక్కడ మన ఎగ్జిట్ పాయింట్ కూడా వచ్చేసింది. ఇది 6 నెంబర్ అనమాట. ఇది మేడ్చల్ రోడ్, అంటే నాగ్పూర్ రోడ్ అనమాట. నాగ్పూర్ రోడ్లో మనం డౌన్ కావాలి. ఇక్కడ చూడండి, అది ప్రతి దగ్గర బోర్డులు ఉంటాయి. మనం బోర్డులు కూడా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు అని అంటే మనం మ్యాప్ పెట్టుకొని అయినా వెళ్ళిపోవచ్చు. నాగ్పూర్ రోడ్ చూపించింది కదా.
మేడ్చల్ చాలా దగ్గరే ఉంటదనమాట. దిగగానే ఒక 2 కిలోమీటర్స్, 1 అంటే మేడ్చలే మనం దిగేది కూడా మేడ్చలే. కాకపోతే సిటీ వచ్చేసి మనకు ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటది. ఈ యొక్క సిటీ మాత్రమే మనకు టచ్ అయ్యేది. మనం యాక్చువల్‌గా వెళ్ళేది సిటీ ఔట్‌కట్స్‌లో ఉన్న పల్లెటూరు అనే చెప్పుకోవాలి. మనం అంటే నార్మల్‌గా వెళ్ళడం మేడ్చల్ వెళ్తున్నాం అంటాం గానీ, మేడ్చల్ పక్కన అంటే ఒక 5, 6 కిలోమీటర్లు ఇంకొక 5, 6 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం. అక్కడ బండమైలారం అని ఉంటది ఊరు. అది ఇండస్ట్రియల్ ఏరియా అనమాట మొత్తము. ఆ ఇండస్ట్రియల్ ఏరియాకి మనం వెళ్ళాల్సి ఉంటదనమాట. ఈ ఒక్క సిటీ మాత్రమే మనకి వరంగల్‌లో బైపాస్‌లోనే వస్తాము. కొంచెం నార్మల్ సిటీ టచ్ అయితది. ఇక్కడ మేడ్చల్ ఒక్కటే సిటీ తాకుతది. మిగతా మొత్తం హైవే రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డే. వచ్చేసాం మన డెస్టినేషన్‌కైతే మనం రీచ్ అయిపోయాం చూడండి. అవే ఇండస్ట్రియల్ ఏరియా. ఇది మొత్తం గోదాములు, ఫ్యాక్టరీలు, వీటికి సంబంధించిన అంటే సీడ్ అనే కాదు సంథింగ్ చాలా రకాలుగా ఉంటాయట. ఇక మనం అన్నిట్లో పర్మిషన్ ఉండదు. సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఉంటారు. మనం కూడా వెళ్ళలేము కదా! అంత చేయలేము. ఇప్పుడు మన బండి అన్‌లోడ్ అయ్యే పాయింట్ దగ్గర కూడా మనం వీడియో తీయలేము. అన్ని సీసీ ఫుటేజ్‌లు ఉంటాయి. మన రైట్ సైడ్ వెళ్ళాలి. మనది కొంచెం ముందు వెళ్ళిన తర్వాత ఉంటది. అంటే మనం అన్‌లోడ్ పాయింట్‌లో కూడా వీడియో తీయలేము. మళ్ళీ చూస్తే ప్రాబ్లమ్ అయిపోతుంది. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే కొన్ని ఫ్యాక్టరీ సీక్రెట్లు కొంతమంది కొంచెం అయినా మనం ఎందుకు రిస్క్ తీసుకోలేం కదా అని చెప్పేసి జస్ట్ మన బండి అక్కడ అన్‌లోడ్ పాయింట్‌కి పెట్టిన తర్వాత చిన్న వీడియో క్లిప్ అయితే నార్మల్‌గా మనం అంతలాగా మన ఆడియన్స్ కోసం అయితే చిన్న క్లిప్ తీశాను అంతే. అది చూపిస్తాను చూడండి. అక్కడ అన్‌లోడ్ పాయింట్‌కి అయితే పెట్టా. ఇట్లా వాల్ పక్క ఎమ్మటే నడుచుకుంటూ పోతున్నా కదా అని చెప్పేసి నార్మల్‌గా అట్లా చిన్న క్లిప్ పెట్టాను. ఇక అన్‌లోడ్ చేసేటప్పుడు అయితే తీయలేము. మనకు అదృష్టం కొద్దీ తొందరనే అన్‌లోడ్ అయిపోయింది. కాకపోతే ఫుల్ ఆకలి దంచేస్తుంది. బయటికైతే వచ్చేసిన. మన ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ అంతే. అక్కడ ఆగేసా. లెఫ్ట్‌లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. అక్కడనైతే ఆగేసి డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని అయితే డబుల్ ఎగ్ ఫాస్ట్ ఫుడ్ వేసుకొని అయితే మంచిగా తిన్నాను ఫ్రైడ్ రైస్. టైం అయితే మనకు అనుకూలంగానే ఉంది. అన్‌లోడ్ అయితే ఫాస్ట్‌గా అయిపోయింది. హాఫ్ అన్ అవర్‌లో అన్‌లోడ్ అయిపోయింది. వాళ్ళు బయటకైతే వచ్చినా కానీ ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ అయితే తిన్నా. చూసారుగా. ఇక ఇప్పుడైతే ఏం లేదు. డైరెక్ట్ నాన్ స్టాప్ కొట్టడమే. వాటర్ బాటిల్ కూడా ఒకటి తీసుకున్నా. టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది. 6:30కి బయలుదేరితే 9:30, 10 అవుతుంది. ఇక పోయిన తర్వాత రేపటి కిరాయి గురించి కొంచెం చిన్నగా సెట్ చేసేది ఉంది. సెట్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఔటర్ రింగ్ రోడ్ పైన వీడియో గేమ్ చూసినట్టే అనిపిస్తుంది. కార్లు అయితే జుమ్ అని వెళ్ళిపోతూనే ఉంటాయి పక్క నుంచి. కాకపోతే మనకు కూడా ఎంటీ బండే కాబట్టి మన బండి కూడా బాగానే వెళ్తుంది. 80 అయితే కొట్టేస్తున్నా నార్మల్‌గా. కాకపోతే ఏంటంటే వీడియో గేమ్‌లో చూసినట్టే అనిపిస్తుంది నాకు. ఇట్లా సైడ్ నుంచి రప్ప కొట్టేస్తూనే ఉంటదనమాట. ఇక మనం కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన ఒక 40 కిలోమీటర్స్ అట్లా రావాలి. 40 అట్లా 30 మధ్యలో వస్తది. నేనంత గెస్ చేయలేదు. ఇక మనం ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి 9 నెంబర్ అండి. మన వరంగల్‌కి 9 నెంబర్‌లో మనం ఎగ్జిట్ కావాలి. మనం అక్కడనేమో మన డెస్టినేషన్ పాయింట్‌లోనేమో 6 నెంబర్‌లో దిగుతాం. మేడ్చల్ రూట్‌లో, నాగ్పూర్ రూట్‌లో 6 నెంబర్ అది పాయింట్ ఎగ్జిట్. ఇది వచ్చేసి 9 నెంబర్ ఎగ్జిట్ అనమాట మన దగ్గర దిగడానికి. అది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. నైట్‌లో లైట్లతో బాగా కనిపిస్తుందని చెప్పి తీశాను కానీ మనమే డ్రైవ్ చేయడం, మనమే వీడియో తీయడం కదా! కొంచెం బండి స్లో చేసుకొని కొంచెం తీయబోయాను కానీ కొంచెం కరెక్ట్‌గా రాలేదనిపించింది నాకైతే. నార్మల్‌గా చూస్తే మాత్రం మంచి క్లారిటీతో కనిపిస్తుంది కానీ ఫోన్‌లో సరిగ్గా రాలేదు. ఇప్పుడు మన వరంగల్ పాయింట్‌కైతే వచ్చేసాము. లెఫ్ట్ తీసుకుంటే మన వరంగల్‌కు. లేదు అట్నే స్ట్రెయిట్‌గా వెళ్తే కరీంనగర్ రూట్ అనమాట. మళ్ళీ ములుగుకి వెళ్ళాల్సి వస్తది. ములుగు రూట్ అనమాట. మనం ఇంతసేపు చెప్పాం కదా వస్తుంటే. అట్లా సీదా వచ్చేయచ్చు. డైరెక్ట్ హైవే టు హైవే వచ్చి ఒక 8 కిలోమీటర్స్ పోతా అని చెప్పాను కదా! అదే రూట్ అనమాట. స్ట్రెయిట్‌గా పోతే అదే రూటు. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని బ్రిడ్జ్ కింద రైట్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళా అదే మడికొండ, కడుపుకొండ నుంచి హన్మకొండ, వరంగల్ బైపాస్ నుంచి మళ్ళీ మన నర్సంపేట ఏరియాకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇంటికొచ్చేసరికి అయితే 9:30 అయిపోయింది. కరెక్ట్ మనం అనుకున్నదే 6:30కి బయలుదేరితే 9:30కి అయితే వచ్చేసాను. ఇంకేమున్నాయి జోడు బండ్లలాగా 2 అయితే పక్కకు పెట్టేసిన.